స్వామి శరణం స్వామి శరణం వైపు త్రిపుల్ ఎస్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మనము చెప్పుకోయేది ఏంటంటే అన్నిటిలో విజయం సాధించుకోవాలి. కోర్టు కేసు ఉన్న అందులో విజయం సాధించడానికి, ఏ ప్రాబ్లం విజయం సాధించుకోవడానికి, ఇంటర్వ్యూలో విజయం సాధించుకోవడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న విజయం సాధించుకోవడానికి, ఏదైనా విజయశక్తి విజయదేవి మనను అనుగ్రహించడానికి, ఎలాంటి శక్తులైనా ఏది ఉన్నాడు, ఏదైనా ఎదుటి వాళ్ళ నుంచి గొడవపడ్డ మనం విజయం సాధించుకోవడానికి, ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దాన్ని విజయం గెలుచుకోవడానికి, స్పోర్ట్స్ దాంట్లో ఉన్న విజయం సాధించడం మనం గెలుచుకోవడానికి, రాజకీయంలో విజయం సాధించి మనం గెలవడానికి, ఏంటైనా విజయలక్ష్మి మనకు అనుగ్రహించడానికి, విజయదేవి అనుగ్రహించడానికి. అలాంటిది ఏది చేస్తే ఎలాంటి పరిహారం వల్ల, ఇలాంటి రెమెడీస్ ద్వారా మనం ఏదైనా ఎలా విజయం సాధించుకోవచ్చు, ఎలా చేస్తే విజయం సాధించుకోవచ్చు, దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, మనకి ఎలాంటి విజయమైనా మనం ఏదో ఒకటి సాధించడం, బిజినెస్ చేస్తాం, వ్యాపారం చేస్తున్నాం, అలా విజయం సాధించుకోవాలి. ఇప్పుడు ఏ పనులు చేసినా కావరా బాబు, ముందుకెళ్తే ఏదో ఒకటి పనులు కావు, ఏది చేసినప్పుడు ఫెయిల్ అవుతుంటావు అన్నట్టు అంటుంటారు కదా. అది కూడా అన్నీ కూడా అలాంటి విజయం అనేది ఆ చిన్న రెమెడీ చేయడం వల్ల ఆ విజయదేవి మన వెంబడే ఉంటుంది, విజయలక్ష్మి మనతో ఉంటుంది. ఏది ఎక్కడికి వెళ్ళాం గెలవడానికి, ఇక్కడ బయటికి వెళ్ళినామంటే సక్సెస్ ముందుకు రావడానికి, సక్సెస్కి ఇక ముందు ఉండడానికి కూడా విజయదేవి అనుగ్రహం ఉండాలి. ఓకేనా, దానికి మనము ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి రెమెడీ చేస్తే అన్నిటిలో విజయం సాధించవచ్చు అన్నట్టుగా ఏం చేస్తే బాగుంటుంది తెలుసుకునే ముందు మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. ఓకేనా, స్వామి శరణోపసురుముత్యారు అర్చన ఆర్యమైన యుగ బాలకని ఎర్మేలి ధర్మ శాస్త్రవే శబరిగిరీశని హరిరసుతనే జ్యోతిస్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమో వల్లభాయ నమో నమః. విజయదేవి, శ్రీ మహాలక్ష్మి, మహాంకాళి, మహాసరస్వతి అందరూ కూడా మన అనుగ్రహం ఇస్తారు. విజయదేవి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రయోగాలు అవి చేసి మనం మొత్తం టోటల్ కింద పడేలా ఆలోచిస్తుంటారు. ఏదో మనం అందరం నెగిటివ్ ఫోర్స్ తోటి. సార్ బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ అని ఎక్కువ డేంజర్ వైట్ మ్యాజిక్ అనమాట. వైట్ మ్యాజిక్ నుంచి కూడా మనం బయటపడడానికి కూడా ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. వైట్ మ్యాజిక్ అంటే గిట్టని వాళ్ళని పక్కకుండి మనల్ని కింద కొత్తేసి మనల్ని వాళ్ళని కింద పడేయాలని ఆలోచిస్తుంటారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వైట్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అంటే ఎక్కడి నుండి వాడు నాశనంగా మంత్రప్రయోగాలు చేస్తారు. కానీ వైట్ మ్యాజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే మన పక్కకుండి మన గోతులు చదివితే మన సిస్టర్ని మొత్తం ఒత్తేసి మొత్తం టోటల్గా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు. పక్కకి ఉండి అన్నీ చేస్తారట. మన ఫ్రెండ్స్లు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరు కావచ్చు. వైట్ మ్యాజిక్ ఒకటి మనం చూసి ఓడవక మన దిష్టి పెట్టి మనం చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ వైట్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ చాలా డేంజర్ అనమాట. అలాంటి దాంట్లో వాళ్ళు ఏమైనా ప్రయాణం చేసినా కూడా అది మనం విజయం సాధించుకోవడానికి విజయలక్ష్మి మన దగ్గర ఉండాలి. విజయదేవి అనుగ్రహం మన దగ్గర ఉంటే ఏదైనా విజయం సాధించుకొని వస్తాం. ఎవరేం చేసినా ఏది చేసినా ఎలా ఉన్నాడో విజయం సాధించుకోసం. సరే, మన ఎదుటి వాళ్ళు మనం సాయం చేయడానికి పోతున్నాం, వాళ్ళు కూడా బాగుండాలంటే, వాళ్ళు కూడా విజయం సాధించుకోవాలంటే విజయలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఏదైనా విజయదేవి అనుగ్రహం మన మీద ఉంటే ఎదుటి వాళ్ళకి మనం పూజ కార్యక్రమం చేసిన వాళ్ళకి మనం మంచి జరగాలని కోరుకున్నా వాళ్ళకి విజయం జరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా మంచి జరుగుతుంది. ఏదైనా సాధించుకోవాలి, డబ్బు సాధించాలని విజయలక్ష్మి అనుకుంటుంది. మనం బయట దేశం పోవాలి, యుఎస్ఏ పోవాలి, లేకపోతే బయట దేశం వెళ్ళేసి అక్కడ జాబ్ ఏమైనా సాధించుకోవాలంటే విజయదేవి అనుగ్రహం ఉండాలి. దేనికైనా విజయదేవి అనుగ్రహం ఉండాలి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మి సంపాదించిన విజయలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఉద్యోగం సంపాదించిన విజయలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. రాజకీయంలో ఎదిగిన విజయలక్ష్మి దేవి అనుగ్రహం ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని తొందరగా సేల్ డబ్బు సంపాదించిన విజయలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. విజయదేవి అనుగ్రహం ఉండాలి. విజయదేవి ఫోటో మన ఇంట్లో ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా విజయాలు చేకూరుతాయి. విజయదేవి ఎలా గురుగారు అప్పటి నుంచి విజయదేవి అంటారు, ఎలా ఉంటారంటే విజయదేవి మీకు చూపిస్తాను. ఆ విజయదేవి అమ్మవారు ఫోటో మన ఇంట్లో ఉండాలి. ఒక మంత్రం కూడా ప్రతిరోజు 108 సార్లు ఆ మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను, మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మన దగ్గర విజయదేవి ఫోటో ఇలా ఉంటుంది, ఫ్రేమ్ చేసి ప్రశాంతంగా హ్యాపీగా విజయదేవి అమ్మవారు ఉంటుంది. ఇట్లా విజయాలను చేకూర్చడానికి, ఎన్నో రకాల విజయాలు మన దగ్గర ఉండడానికి, అన్నిటికీ ఉండడానికి ఇట్లా విజయదేవి అనుగ్రహం మన ఇంట్లో ఉండాలి. ఈ చిత్రపటము మనకు ఈస్ట్ ఫేస్ అంటే మన ఈస్ట్ గోడకు పెట్టుకోవాలి. మన ఇల్లు ఉంటుంది కదా, ఇంటికి ఈస్ట్ గోడకు పెట్టుకోవాలి. అమ్మవారు ఇంటికి ఈస్ట్ గోడ ఏడుంటే సరిపోతుంది. కాకపోతే ఇంట్లో మన పూజ గదిలో కూర్చొని ఏదైతే మంత్రము ఎవరైతే ఈ చిత్రపటాన్ని తీసుకొని వస్తారో వారికి మా మంత్రోపదేశం చేస్తాం.
లేదంటే మా దగ్గర ఆ మంత్రం ఇచ్చేస్తాం. అది అదైతే అమ్మవారి అనుగ్రహంతో ఆ విజయదేవి మంత్రోపదేశం చేయడం, విజయదేవి మంత్రం పఠించడం వల్ల ప్రతిరోజు కూడా 108 సార్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మొత్తం అష్టదిగ్బంధంతో ఉంచేస్తామన్నమాట. ఇలాంటి ప్రయోగాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి బయటికి తీసుకొచ్చేస్తుంది విజయదేవి. మీరు ఎక్కడికి పోయినా మీ మాట గెలిచేటట్టు. ఇప్పుడు మా అక్కయ్యలందరూ కూడా ఇంట్లో చిట్ ఫండ్స్ కానీ, తర్వాత ఇంట్లో ఏదైనా చిన్న బోటిక్స్ అని పెట్టుకుంటారు. ఆ బిజినెస్ నడవాలి కదా, అది విజయదేవి అనుగ్రహం ఉండాలి. డబ్బులు ఏదైనా సాధించుకోవాలన్నా విజయదేవి అనుగ్రహం ఉండాలి. అలాంటి విజయదేవి అనుగ్రహం ఉండడానికి ఈ విజయదేవి ఫోటో మన ఇంట్లో ఈస్ట్ గోడకు పెట్టుకొని ఈ మంత్రం అయితే పఠించడం వల్ల ఎలాంటి వారితోటైనా విజయం సాధించుకోవచ్చు. కొంతమంది చిన్న చిన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో గొడవలు అయిపోయి దూరం అవుతారు. అంటే వాళ్ళు మన దగ్గర రావడం విజయం సాధించడమే కదా. అంటే ఎవరైనా దూరమైన వాళ్ళు దగ్గర వస్తారు విజయం సాధించాలి. ఏదైనా కూడా విజయం సాధించుకోవడానికి ఏదైనా కూడా మనకు విజయదేవి అనుగ్రహం ఉండాలి. విజయదేవి అనుగ్రహం ఉండడానికి ఇలాంటి విజయదేవి అమ్మవారి చిత్రపటాన్ని మనం ఈస్ట్ గోడకు పెట్టేసి విజయదేవి అనుగ్రహం కోసం ఇప్పటికి కూడా ఒక 108 సార్లు ప్రతిరోజు కూడా ఈ చిన్న మంత్రాన్ని పఠించడం వల్ల సక్సెస్గా ఏ పనైనా సాధించుకొని మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఇక్కడ కూడా మీ లైఫ్కి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా, మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా విజయదేవి అనుగ్రహంతో అక్కడ అన్నిట్లా దూసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట. విజయదేవి అనుగ్రహం కోసం ఈ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టేసుకోవడం, అమ్మవారి విజయదేవి మంత్రోపదేశం చేసుకోవడం, ఉపదేశం తీసుకొని ప్రతిరోజు చేయడం, మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరందరూ నిండుగా డబ్బు సంపద ఆశ్రమం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్లో మీ అందరికీ తెలుసు, కొత్త ఆఫీస్. ఇది అమ్మవారి అనుగ్రహం కోసము చేయండి. తర్వాత ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనం 1,30,000 రెమెడీస్ తోటి మనం అన్ని కూడా సాధించుకోవచ్చు. కాకపోతే ప్రత్యేకంగా మీ జాతకరీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి చెక్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా విజయం సాధించుకోవడానికి ఇన్ని కూడా సరే. నేను కూడా 1,30,000 రెమెడీస్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, భగవంతుడు మనకి ఎన్నో రకాల వస్తువుతోటి మన ప్రాబ్లమ్ క్లియర్ చేసి ముందుకు తీసుకురావడానికి ఎన్నో మనకు అందించారు. అవన్నీ కూడా మీకు అందించాలన్న ఆలోచనతో కూడా ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను. భగవంతుడు మీ అనుగ్రహం మీ కోరికల్ని తీర్చాలి ఎన్నో రకాలుగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఎన్నో వస్తువులతోటి మన కలియుగ నుంచి కష్టాల నుంచి బయటపడి సక్సెస్ సాధించుకోవడానికి ఇవన్నీ కూడా ఎన్నో రకాల రెమెడీస్ భగవంతుడు మనకి ఇచ్చారు. ఒక్కొక్కటి మనం చేస్తూ జీవితాన్ని విజయ మార్గం నడిపించుకోవడమే విజయదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు విజయదేవి ఆశీర్వాదంతో మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. స్వామి శరణమయ్యప్ప.